హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక భాగ్యం చెప్పిన ప్లాన్ ప్రకారం వల్లి తన బ్యాగ్ని సర్దుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అనుకోకుండా రామరాజు వల్లిని అలా చూసి, పెద్దోడా, అమ్మా వల్లి, ఏమైంది? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి ఇక రామరాజు అయితే వల్లి దగ్గరకొచ్చి అడుగుతాడు. ఒక్కసారిగా వల్లి, మావయ్య గారు, ఈ విషయాన్ని మీతో చెప్తానని అస్సలు అనుకోలేదు. నన్ను క్షమించండి. నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు, అదేంటమ్మా, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోవడమేంటి? ఏమైందమ్మా? ఎవరేమన్నారు అని అంటుంటే, మావయ్య గారండి, నన్ను ఎవరూ ఏమీ అనలేదు. కానీ ఇంట్లో ఇంత పెద్ద మనిషి, దేవుళ్ళలాంటి వారు, అట్లాంటి మీకు ఎట్లాంటి మర్యాద ఇవ్వని వాళ్ళతో నేను కలిసి ఉండలేనండి అని చెప్పడంతో ఒక్కసారిగా రామరాజు అలాగే చందు ఇక కుటుంబ సభ్యులందరూ కూడా షాక్ అయిపోతారు. ఇంకా వేదవతి అయితే, ఏం మాట్లాడుతున్నావు వల్లి అని అంటుంటే, అవునత్తయ్య గారండి, నేను చెప్పేది కూతంత బాధగా ఉండొచ్చు, కానీ మావయ్య గారికి విలువ లేని చోట, మావయ్య గారికి గౌరవం లేని చోట నాకు ఉండాలని అస్సలు అనిపించట్లేదు. నేను ఈ ఇంటికి కోడలిగా అడుగుపెట్టింది దేవుళ్ళంటి మావయ్య గారికి సేవ చేసుకోవడం కోసం. అట్లాంటి మావయ్య గారికి అడుగడుగునా ఏదో ఒక అవమానం జరుగుతుంటే అది చూస్తూ ఎట్టా ఉండమంటారండి? అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నానండి అని చెప్పడంతో ఇక అక్కడే ఉన్న నర్మద, అక్క, ఏం మాట్లాడుతున్నావు? మావయ్య గారిని అవమానించే వాళ్ళు మన ఇంట్లో ఎవరున్నారు? అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో మాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ప్రేమ నర్మద మాట్లాడుతూ ఉంటే, ఆహా, బాగుందమ్మా, అన్నీ చేయాల్సినవన్నీ చేసేసి ఇప్పుడు ఏమీ ఎరగనట్టు ఎట్టా మాట్లాడుతున్నారో చూడండి. మీరిద్దరి వల్లే కదా మావయ్య గారు అందరితో మాటలు పడుతున్నారు. ఇదిగో ఈ ప్రేమ వాళ్ళ పుట్టింటి వాళ్ళు మావయ్య గారి గురించి నిన్న ఎన్నేసి మాటలు అన్నారు, ఎంతలా ఆడిపోసుకున్నారు. మరి మావయ్య గారికి అంతలా అవమానం జరిగింది మీ వల్లే కదా అని చెప్పి ఇంకా వల్లి అయితే ప్రేమని అలాగే నర్మదని వేలెత్తి చూపిస్తుంది. ఒక్కసారిగా పక్కన ఉన్న చందు, వల్లి, ఏం మాట్లాడుతున్నావు? అది అనుకోకుండా జరిగిన గొడవ, నువ్వు దాన్ని కావాలని పెద్దది చేస్తున్నావు అని అంటుంటే, బా, ఏంటి బా, నా మెడలో తాళి కట్టింది, ఇదిగో ఇలా అందరి ముందు ఇట్టా మాట్లాడడానికా? నాకు తెలుసు ఇట్లాంటివేవో వస్తాయనే, అందుకే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నాను. మావయ్య గారండి, నన్ను క్షమించండి. దేవుళ్ళంటి మీలాంటి వాళ్ళని అవమానించే వాళ్ళతో నేను కలిసి ఉండలేనండి. అందుకే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతున్నానండి అని చెప్పి బ్యాగ్ తీసుకొని ఇక వల్లి ఒక అడుగు ముందుకేస్తుంది. ఒక్కసారిగా వల్లి అలా వెళ్తుంటే రామరాజు, ఆగమ్మా, ఆగు, అసలు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఇంత చిన్న విషయమా? అది నాతో చెప్తే సరిపోతుంది కదా, దీనికి నేనే ఏదో ఒక సొల్యూషన్ వెతుకుండేవాణ్ణి అని అంటుంటే ఇక వల్లి తన మనసులో, అయ్ బాబాయ్, మావయ్య గారు నేను చెప్పింది ఎంత ఈజీగా ఒప్పేసుకుంటారని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు ప్రేమని అలాగే నర్మదని బయటికి గెంటేస్తారా? అస్సలు అనుకోలేదు అని చెప్పి వల్లి తన మనసులో అనుకుంటూ ఇంకా రామరాజు దగ్గరికి వచ్చి, నన్ను క్షమించండి మావయ్య గారు, నేను అన్నది మీ మనసుకి కూతంత బాధ అనిపించచ్చు, కానీ మిమ్మల్ని బాధ పెట్టే వాళ్ళతో నేను సంతోషంగా ఉండలేకపోతున్నాను. అందుకే ఇక్కడ ఉండదలుచుకోలేదు అని చెప్పి ఇక వల్లి అయితే రామరాజుతో చెప్తుంటే, రామరాజు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇక నుంచి ఇక ఇట్లాంటి సమస్యలు రావని నేను మాటిస్తున్నాను అని చెప్పి రామరాజు చెప్తుంటే, అయ్ బాబాయ్, ఇదేంటిది, ఈ పెద్ద మనిషి మాటిచ్చేస్తున్నాడు కానీ అసలు ఏం చేస్తున్నాడన్నది చెప్పట్లేదేంటి అని చెప్పి ఇంకా వల్లి అయితే రామరాజు వైపు ఆశ్చర్యంగా చూస్తుంది. రామరాజు, చూడమ్మా వల్లి, ముందు నువ్వు లోపలికెళ్ళు, రేయ్ పెద్దోడా, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు అని అంటుంటే ఇక వల్లి, అసలు ఈ పెద్దాయన ఏం చేస్తున్నాడు, ఏమీ చెప్పడే అన్నట్టుగా ఇక ఆశ్చర్యంగా చూస్తూ బ్యాగ్ తీసుకుని లోపలికి వెళ్ళిపోతుంది. తరువాత రామరాజు అయితే ప్రేమని నర్మదని పిలిచి వాళ్ళతో మాట్లాడాలి అంటాడు. ఇక ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా రామరాజు మాటల్ని కాదనలేక అక్కడే ఆగి, చెప్పండి మావయ్య గారు అని అడగడంతో, చూడమ్మా, ఈ రోజు నుంచి నువ్వు అలాగే ప్రేమ మనకి అవుట్ అవుతుంది, అక్కడే ఉండొచ్చు అని చెప్పడంతో ఒక్కసారిగా
పక్కన ఉన్న వేదవతి, ఏవండి, ఏమంటున్నారండి? ప్రేమ అలాగే నర్మద అవుట్ హౌస్లో ఉండడమేంటండి అని అంటుంటే, చూడు బుజ్జమ్మ, నేను మరీ అంత మూర్ఖుణ్ణి కాదు. వాళ్ళిద్దరినే కాదు, వాళ్ళతో పాటు వాళ్ళ భర్తలు, చిన్నోడు నడిపోడు కూడా అక్కడే ఉంటారు అని చెప్పడంతో, మావయ్య గారు, ఏంటి మావయ్య గారు అట్లా మాట్లాడుతున్నారు? మేము మీతో కలిసి ఉండకపోవడమేంటి అని అంటుంటే, ఇక రామరాజు, చూడండి, ఇప్పటికే ఇంట్లో జరుగుతున్న గొడవల వల్ల పాపం వల్లి చాలా బాధపడుతుంది. తను చాలా అమాయకురాలు. తను ఎవరిని బాధ పెట్టకూడదు అని అనుకుంటుంది. తను మనం బాధపడుతుంటే చూడలేకపోతుంది. అందుకే తన బాధని చూడలేకే ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాం. అయినా మీరు ఇంట్లో ఉన్నా సరే ఏదో ఒక గొడవలే కదా, అందుకే మీరు అవుట్ హౌస్లో ఉండండి అని అనుకుంటూ రామరాజు లోపలికి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా రామరాజు మాటని కాదనలేక ప్రేమ, నర్మద ఇద్దరు కూడా వాళ్ళ గదుల్లోకి వెళ్ళి వాళ్ళ బ్యాగ్లని సర్దుకుంటూ ఉంటారు. ఇంకా ఇంతలో సాగర్ అక్కడికి వస్తాడు. సాగర్ని చూసిన నర్మద ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా బ్యాగ్ సర్దుతుంటే, ఇక సాగర్ పక్కన ఉన్న ఫ్లవర్ వాజ్ని విసురు కొడతాడు. ఇంకా సాగర్ అలా చేయడంతో నర్మద, సాగర్ ఏం చేస్తున్నావు అని అంటుంటే, ఏం చేస్తాను, ఈరోజు మా నాన్నకి దూరం అయ్యాను, అలాగే ఇంటికి కూడా దూరం చేశావు అని చెప్పి ఇక సాగర్ అయితే నర్మదని తిడుతూ ఉంటే, నేనేం చేశాను సాగర్? ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునే నేను నిన్నెందుకు దూరం చేస్తాను? అయినా నేను ఏ తప్పు చెయ్యలేదు. ప్రేమించిన వాడివి అర్థం చేసుకుంటావని అనుకున్నాను, కానీ నువ్వు కూడా అందరిలాగే మాట్లాడుతున్నావని అనుకోలేదు. ఇదంతా నా వల్లే వచ్చింది, అందుకే నేనే వెళ్ళిపోతాను, నువ్వు ఎక్కడికి రానక్కర్లేదు అని చెప్పి ఇంకా నర్మద అయితే తన బ్యాగ్ని సర్దుకుని బయటికి వెళ్తుంటుంది. ఇక ఇక్కడ చూస్తే ప్రేమ కూడా తన బ్యాగ్ని సర్దుకుంటూ ఉండగా ఇంతలో ధీరజ్ వస్తాడు. ధీరజ్ని చూసిన ప్రేమ, చూడు, తప్పు చేసింది నేను, నా వల్ల నువ్వేం శిక్షని అనుభవించక్కర్లేదు, నేనొక్కదాన్నే వెళ్ళగలుగుతాను, నువ్వు నాతో పాటు రానక్కర్లేదు, ఇక్కడ మీ నాన్నతో నువ్వు సంతోషంగా ఉండొచ్చు అని చెప్పి ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే, ప్రేమ మంటలకి ధీరజ్, చూడు, నేను నిన్ను పెళ్లి చేసుకుంది ఒంటరిగా వదిలేయడానికి కాదు, నాన్న వేసిన శిక్ష ఇద్దరికి నీ ఒక్కదానికే కాదు అని చెప్పి తన బ్యాగ్ని కూడా సర్దుతూ ఉంటే, ఇక ప్రేమ మాత్రం, చూడు, వద్దని చెప్పాను కదా, ఒక్కసారి చెప్తే నీకు అర్థం కదా అని చెప్పి ఇక తన బ్యాగ్ని తోసేస్తుంది. ఇంకా ధీరజ్, ప్రేమ ఏం చేస్తున్నావు, కొంచెమన్నా బుద్ధుందా అని చెప్పి గట్టిగా అరుస్తాడు. ఒక్కసారిగా ప్రేమ, అవునులే, మర్చిపోయాను, నేను ఒక వస్తువుని కదా, నువ్వు ఒక వస్తువుని కొని తెచ్చుకున్నట్టు ఇదిగో ఈ తాళి కట్టి ఇంటికి తీసుకొచ్చావని అర్థం చేసుకోలేకపోయాను, నన్ను క్షమించు అని చెప్పి ఇక ప్రేమ అయితే మళ్ళీ బాధపడుతూ బ్యాగ్ని సర్దుతూ ఉంటుంది. ఇంకా వేదవతి అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి, ఏమండి, ఏంటండి మీరు చేసేది? ఇద్దరు కొడుకుల్ని అవుట్ హౌస్లో ఉండమని చెప్పడం ఏంటండి? లంకంత ఇంట్లో మనం ఒక్కరమే ఉండడం ఏంటండి? ఇలా జరుగుతుందని నేను కలలో కూడా అనుకోలేదు. వల్లి అమాయకురాలని మీరే అన్నారు కదా, తను అంతగా ఆలోచించలేదేమో, తనకి అర్థమయ్యేలా నేను చెప్తాను, మీరు అనవసరంగా తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇక రామరాజుకి వేదవతి నచ్చ చెప్తుంటే, చూడు బుజ్జమ్మ, ఇంతకు ముందే చెప్పాను, వాళ్ళతో కలిసి నువ్వు కూడా నన్ను మోసం చేసావు, ఇప్పుడు వాళ్ళతో చేరి నువ్వు వాళ్ళతోనే ఉండాలి అనుకుంటే నువ్వు కూడా సంతోషంగా అవుట్ హౌస్లోనే ఉండొచ్చు, ఇక్కడ మేమెవరం ఇబ్బంది పడం అని చెప్పి ఇక రామరాజైతే వేదవతితో చెప్తుంటే, ఒక్కసారిగా వేదవతి, ఏం మాట్లాడుతున్నారండి? మీకు నాకు పెళ్ళై 25 ఏళ్ళైంది. ఈ 25 ఏళ్ళలో ఏ రోజన్నా మీరు నాతో మాట్లాడారా? అలాగే మీరు లేకుండా ఏ రోజన్నా నేను ఒంటరిగా ఒక్కదాన్నే ఉన్నానా? కానీ ఈరోజు నన్ను అవుట్ హౌస్కి వెళ్ళిపోమంటున్నారా అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుని అడుగుతుంటే, చూడు బుజ్జమ్మ, ఈ 25 ఏళ్ళలో ఏ రోజు కూడా నువ్వు నా దగ్గర ఏ నిజాన్ని దాచిపెట్టలేదు, కానీ ఈరోజు నీ మేనకోడల వల్ల నువ్వు నా దగ్గర చాలా నిజాల్ని దాచిపెట్టావు అని చెప్పి రామరాజు కూడా ఇంకా వేదవతిని అడుగుతుంటే, వేదవతి రామరాజు మాటలకి, ఏవండి, నిజంగా నాకేం తెలీదండి, అది కూడా ఇంత గొడవ జరుగుతుందని అనుకోలేదు, కేవలం ధీరజ్ బాధని చూడలేకే అది చెయ్యకో, ఇలా చేస్తే మీకు కోపం వస్తుందని తెలిసి కూడా చెయ్యలేదండి అని చెప్పి ఇక వేదవతి అయితే రామరాజుకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తుంటే, చూడు బుజ్జమ్మ, నాకు చాలా చిరాగ్గా ఉంది, ఇప్పటికే ఇంట్లో ఉన్న సమస్యలు సరిపోనట్టు నువ్వు మళ్ళీ
కొత్త సమస్యని తలెత్తకు, ముందిక్కడి నుంచి వెళ్ళిపో, నన్ను కాస్త ఒంటరిగా వదిలేసేయ్ అని చెప్పి రామరాజైతే ఇక వేదవతిని గట్టిగా అరుస్తాడు. వేదవతి రామరాజు అరుపులకి ఇక భయంతో బయటికి వచ్చేస్తుంది. ఇటు చూస్తే ప్రేమ అలాగే నర్మద ఇద్దరు కూడా లగేజీ బ్యాగులతో హాల్లోకి వస్తారు. ఇక వాళ్ళిద్దరిని చూసి వేదవతి ఏం మాట్లాడలేక తనలో తను కొమిలిపోతుంది. ఇక తిరుపతి అయితే వేదవతి దగ్గరకొచ్చి, అక్క, నర్మద ప్రేమ నిజంగానే అవుట్ హౌస్కి వెళ్ళిపోవడానికి సిద్ధమైపోయారక్క. బావేదో కోపంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. తరువాత బావకి సర్ది చెప్పచ్చు, ముందు వాళ్ళని వెళ్లకుండా ఆపక్క అని చెప్పి తిరుపతి అయితే ఇంకా వేదవతితో చెప్పడంతో వేదవతి ఏం చెప్పాలరా, ఏం చెప్పాలి? వీళ్ళిద్దరూ కలిసి ఆయన ముందు నన్ను ఒక మోసగత్తెగా నిలబెట్టారు. ఇప్పుడు ఆయన నా మాట వినడానికి కూడా ఇష్టపడట్లేదు. అయితే ఒంటరిగా వదిలేమని ఇదిగో నన్ను ఇలా బయటికి తోసేశారు అని చెప్పి ఇక వేదవతి అయితే తిరుపతితో చెప్పి తన బాధని చెప్పుకుంటుంది. ఇక ఇక్కడ చూస్తే వాళ్ళి నువ్వు అనుకున్నది అనుకున్నట్టు సక్సెస్ అయిపోయింది. ఈరోజు ఇంట్లో నుంచి అవుట్ హౌస్కి వెళ్లారు. తర్వాత అవుట్ హౌస్ నుంచి బయటికి పోతారు. శాశ్వతంగా ఈ ఆస్తికి నేను ఒక్కదాన్నే మహారాణి అవుతాను. అమ్మోయ్, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇంకా వల్లి అయితే భాగ్యానికి కాల్ చేస్తుంది. భాగ్యం చాలా హ్యాపీగా వల్లి ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మడు, నువ్వు అనుకున్నది అనుకున్నట్టు అయ్యినట్టుంది అని అంటుంటే, అమ్మాయి మనసులో అనుకుంది నీకు ఇట్టే తెలిసిపోతుంది. అవునే అమ్మా, నువ్వు చెప్పిన ప్లాన్ ప్రకారం మా మావయ్య గారి నోటితోనే ఆ నర్మదని అలాగే ప్రేమని ఇంటి నుంచి వెళ్ళగొట్టాను. కానీ వాళ్ళు మన అవుట్ హౌస్లోనే ఉంటున్నారు. కానీ త్వరలోనే అక్కడి నుంచి కూడా వాళ్ళని పంపించేస్తాను. ఇక ఈ ఆస్తి మొత్తానికి నేనే మహారాణి అవుతాను అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో ఉన్న సంతోషం మొత్తాన్ని ఫోన్లో భాగ్యానికి చెప్తుంది. భాగ్యం కూడా, అమ్మడు, ఏంటంటే చాలా సంతోషంగా ఉంది. కానీ మీ అత్తయ్య మంచుకొండ లాంటిది. వాళ్ళిద్దరూ కలిసి మీ అత్తయ్యని ఇట్టే కరిగించేస్తారు. కుతంతా మీ అత్తయ్యని కాపలాకాయ్ అని చెప్పి ఇక భాగ్యమైతే ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా వల్లి కూడా, అవునవును, అసలే నర్మదా ప్రేమ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు, మరి సూసి ఆనందపడాలి కదా అని అనుకుంటూ ఇక వల్లి లోపల నుంచి బయటికి వస్తుంటే ఒక్కసారిగా వల్లికి ఎదురుకుండా ప్రేమ నర్మద నడుం మీద చెయ్యేసుకుని చాలా కోపంగా చూస్తారు. ఇక వల్లి అయితే, ఇదేటిది, వీళ్ళు వెళ్లకుండా ఇంకా ఎక్కడే ఉన్నారా? కొంపతీసి నా మాటలన్నీ ఇనేసారా అన్నట్టుగా ఇక వల్లి అయితే వాళ్ళిద్దరినీ భయపడుతూ చూసి, ఏంటి అట్టా సొత్తున్నారు? ఏదో తప్పు చేసి దొరికిపోయినట్టు నేనే ప్లాన్ చేసి మరి మీ ఇద్దరిని బయటికి పంపించేసినట్టు అట్టా సొత్తున్నారు అని అంటుంటే, అదే నిజం కదా అని చెప్పి ఇక పక్కన ఉన్న నర్మద అంటుంది. అలాగే ప్రేమ కూడా, అక్క, ఎందుకక్క నిజాలు చెప్తావు? నువ్వు అబద్ధాలు మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పి ప్రేమ అంటుంటే ఒక్కసారిగా వల్లి, చూడు ప్రేమ, మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేయాలని నాకేమీ సరదా కాదు. కానీ మీ పుట్టింటోళ్ళు నిన్న చేసిన గొడవ వల్ల నేను చాలా బాధపడ్డాను. అసలు మావయ్య గారికి అంత అవమానం జరగడం వల్ల నేను ఎంతగా కుంగిపోయానంటే అసలు ఈ ఇంట్లో ఉండాలన్నా చాలా సిరాకొచ్చేసిందే బాబా అని చెప్పి ఇక వల్లి అయితే తన మనసులో లేనిపోని ప్రేమని రామరాజు మీద కురిపించేస్తూ మాట్లాడుతూ ఉంటుంది. ఇక నర్మద, చూడు, ఇదంతా నువ్వు మీ అమ్మ కలిసి కావాలని చేశారని నాకు అర్థమవుతుంది. ఇప్పుడు మీ అమ్మతో నువ్వు మాట్లాడిన ప్రతి మాట విన్నాను. కానీ నీకు తెలియని విషయం ఏంటో తెలుసా? నీ పుట్టింటి గురించి అంతా మాకు తెలుసు. ఇప్పుడు నువ్వు కనుక మేమిద్దరం బయటికి వెళ్లకుండా ఆపకపోతే తరువాత ఇదిగో ఈ వీడియోని మావయ్య గారికి చూపిస్తాం. తరువాత నువ్వు మా ప్లేస్లో ఉంటావు అని చెప్పి ఇక నర్మద అయితే వల్లిని బెదరగొట్టేసరికి ఒక్కసారిగా వల్లి, అయ్ బాబాయ్, ఇదేటిది, వీళ్ళకి ఇట్టా దొరికిపోయాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తే నర్మదన్నట్టు వీళ్ళ ప్లేస్లో నేనుంటాను. ఇప్పుడు మావయ్య గారికి ఏం చెప్పాలి, ఎట్టా ఆపాలి అని చెప్పి ఇంకా వల్లి అయితే తలగొక్కుంటూ ఉంటుంది. పక్కన ఉన్న ప్రేమ, అక్క, ఇదంతా జరగదులే కానీ మనం మావయ్య గారి దగ్గరికి వెళ్ళి ఆ వీడియో చూపించేద్దామక్క అని చెప్పి ఇంకా నర్మదతో అనడంతో నర్మద, అవును ప్రేమ, నువ్వు చెప్పింది కూడా నిజమే. అసలే వీళ్ళ కుటుంబం గురించి, ఇదిగో ఈ మహాతల్లి గురించి
మావయ్య గారు చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారు. మావయ్య గారి ఊహలేవి నిజం కాదని, ఈవిడ గారి దగ్గర అంత సీన్ లేదని ఇప్పుడే వెళ్ళి మావయ్య గారితో చెప్పేద్దాం అని చెప్పి నర్మద, ప్రేమ ఇక ముందుకు వెళ్తుంటే ఒక్కసారిగా వల్లి, ఆగండి ఆగండి, ఎందుకు ఆవేశపడతారు? ఇప్పుడు మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి. ముందు మీరు మీ లగేజీలు తీసుకెళ్ళి ఆ బట్టల్ని కబోర్డ్లో సర్దుకోండి. ఇదిగో నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇంకా వల్లి అయితే రామరాజు దగ్గరికి వెళ్తుంది. రామరాజు వల్లిని చూసి, ఏంటమ్మా ఏమైంది అని అడగడంతో ఇంకా వల్లి అయితే, మావయ్య గారండి, మరేమోనండి, నర్మదని, ప్రేమని ఇక్కడే ఉండమని చెప్పండి అని అంటుంటే ఒక్కసారిగా రామరాజు పైకి లేచి, ఏంటమ్మా వల్లి, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇందాక వాళ్ళు ఉండడం వల్లే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని అంత గొడవ చేశావు. మరి నీకోసమే కదా వాళ్ళని అవుట్ హౌస్లో ఉండమన్నాను. మళ్ళీ ఇప్పుడొచ్చి వాళ్ళని ఇక్కడే ఉండమంటావేంటి అని అంటుంటే, మరేమోనండి మావయ్య గారండి, మరేమోనండి, వాళ్ళతో పాటు సాగర్ మరిది గారు అలాగే ధీరజ్ మరిది గారు కూడా అక్కడే ఉండాలి కదండి. పాపం వాళ్ళకు కూడా పెద్దగా ఏమీ తెలీదు. వాళ్ళు వెళ్ళిపోతే అత్తయ్య గారు కూడా చాలా బాధపడతారు. ఇక వాళ్ళు మిమ్మల్ని చూడకుండా కూడా ఉండలేరు. అందుకే నేనే అడ్జస్ట్ అయిపోతాను మావయ్య గారు. వాళ్ళకి ఈ ఇంటి పెద్ద కొడలిగా ఇట్లాంటి తప్పులు చేయకూడదని నచ్చ చెప్తాను మావయ్య గారు. ఈ ఒక్క తప్పుకి వాళ్ళని వదిలేద్దాము అని చెప్పడంతో ఇక రామరాజు వల్లి మాటలకి, చూడమ్మా వల్లి, నువ్వు ఎప్పుడేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఉండడం వల్ల నీకు ఇబ్బందిగా ఉందన్నావు. నీ ఇబ్బందికి ఆలోచించి వాళ్ళని అవుట్ హౌస్లో ఉంచాలనుకున్నా, కానీ ఇప్పుడు నువ్వే వాళ్ళని ఇక్కడే ఉండమంటున్నావు. అసలు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అడగడంతో, అది మావయ్య గారండి, నిజంగానే మీకు జరిగిన అవమానానికి చాలా బాధ అనిపించింది. అందుకే వాళ్ళతో కలిసి ఉండాలని అనుకోలేదు. కానీ వాళ్ళు కూడా తెలియక చేసిన తప్పు కదా మావయ్య గారండి, ఈ ఒక్కసారికి వదిలేద్దాం అని చెప్పి ఇక వల్లి అయితే నిదానంగా రామరాజుని తన మాటలతో మార్చేస్తుంది. ఇంకా రామరాజు, సరే వాళ్ళని ఎక్కడికి వెళ్ళొద్దని నువ్వే చెప్పు అని అనుకుంటూ రామరాజు తన గదిలోకి వెళ్ళిపోతాడు. ఇక రామరాజు మాటలకి వల్లి, అమ్మో ఈయనకి ఏం చెప్పానా అని సానా భయమేసింది అని అనుకుంటూ ఇక వల్లి బయటకొచ్చి, నర్మదా, ప్రేమ, మీరిద్దరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మాతో పాటు కలిసి ఇక్కడే ఉండొచ్చు అని చెప్పి ఇక అందరి ముందు వల్లి చెప్పేసరికి వేదవతి చాలా సంతోషంగా వల్లి దగ్గరకొచ్చి, వల్లి, నువ్వు చెప్తుంది నిజమా? వాళ్ళని ఇక్కడే ఉండమన్నారా ఆయన అని అంటుంటే, అవును అత్తయ్య గారండి, నేను మావయ్య గారికి నచ్చ చెప్పాను. మీ బాధ చూసి చాలా బాధ అనిపించింది. అందుకే మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక వాళ్ళని ఇంటి నుంచి పంపించొద్దని మావయ్య గారికి నచ్చ చెప్పాను అని చెప్పి ఇక వల్లి అయితే తన మాటలతో వేదవతిని బుట్టలో వేసుకుంటుంది. ఇక వేదవతి అయితే వల్లి మాటలకి చాలా సంతోషించి తనని దగ్గరికి తీసుకుంటుంది. అలాగే ప్రేమ నర్మద మీద మాత్రం కోపాన్ని చూపిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా తిరుపతి వాళ్ళ దగ్గరకొచ్చి, అమ్మ ప్రేమ, నర్మదా, బావా మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళొద్దన్నాడు, ఇక్కడే ఉండమన్నాడు, పదండి లోపలికి పదండి అని చెప్పి ఇక ఎవరి గదిలోకి వాళ్ళని పంపిస్తారు. ఇక ఇక్కడ చూస్తే ధీరజ్ ప్రేమ వైపు చూసి, ఇదంతా నువ్వు కావాలని చేసావు కదా, ఎలాగో నాన్న పంపించారు కాబట్టి నన్ను కూడా రావద్దని నా బ్యాగ్ని తోసేసావు కదా అని అంటుంటే, అంతలేదు మావయ్య గారు మనసు మార్చుకుంటారని నేను కూడా అనుకోలేదు. అయినా నేనెక్కడుంటే నీకేంటి, నేను జస్ట్ ఒక వస్తువుని మాత్రమే అని అనుకుంటూ మళ్ళీ ప్రేమ ధీరజ్ మీద కోపం చూపించి తన బట్టల్ని కబోర్డ్లో సర్దుతుంది. ఇక ఇక్కడ చూస్తే సాగర్ అయితే ప్రేమ వెళ్ళలేదని ఊపిరి పీల్చుకుంటాడు. నర్మద వెళ్ళలేదని ఊపిరి పీల్చుకుంటాడు. ఇక నర్మద అయితే, నేను వెళ్ళలేదని బాగానే ఊపిరి పీల్చుకుంటున్నావు, కానీ నాతో ప్రేమగా మాత్రం మాట్లాడావు కదా అని చెప్పి ఇక నర్మద అయితే సాగర్ని అంటుంటే, సాగర్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతున్నాయి. నర్మద అలాగే ప్రేమ కలిసి ఇక వల్లి తాట తీస్తూ ఉంటారు. అలాగే వల్లిని వాళ్ళ గుప్పెట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తుంటారు. ఇంకా వల్లి ప్రేమ నర్మదల్ని ఎట్లా ఇంటి నుంచి
గెంటేయాలని ఎదురు చూస్తూ ఉంటుంది. ఇట్లాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో